ఫ్రెండ్స్ నా పేరు చంద్ర, మీరు చూస్తున్నారు చంద్ర టెక్నిక్స్ కాల్. ఫ్రెండ్స్ ఈ రోజు మనం ఏతే షోరూమ్ దగ్గర అయితే ఉన్నాయి. ఇది మనకి దొండపర్తి దగ్గర అయితే ఉంది, శ్రీకన్య ఆపోజిట్గా అయితే ఉంది. సో ఇవాళ మనం అయితే ఏతర్ ఈ బైక్ని అయితే మనం అయితే టెస్ట్ రైడ్ అయితే చేద్దాం అండ్ కంప్లీట్ రివ్యూ అయితే ఈ వీడియో అయితే కంప్లీట్గా ఇవ్వబోతున్నాను. సో ఇంక లేట్ చేయకుండా ఈ వీడియో మనం వెంటనే స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బైక్ ఎలా ఉంది ఏంటో ఒకసారి నేను క్లియర్గా మీకు అయితే చూపిస్తాను. సో ఫ్రెండ్స్ మన షోరూమ్లో ఎంటర్ అవ్వగానే ఫస్ట్ మనకు కనబడేది ఏంటంటే కనుక మనకి ఇక్కడ ఏథర్ 450X యొక్క ఛార్జీ అయితే ఇలా డిస్ప్లే చేయడం జరిగింది. ఇంటర్నల్ పార్ట్స్ అయితే ఇలా డిస్ప్లే చేయడం అయితే జరిగింది. లోపల ఇంటర్నల్గా ఏ మెటీరియల్ వాడారో క్లియర్గా మనకు అర్థమవుతాయి. ఇక్కడ మనకి అల్యూమినియం ఛార్జీ అయితే కంప్లీట్గా యూస్ చేయడం జరిగింది. అది రేర్ సైడ్ చూసుకుంటే కనుక ఇక్కడ మోటార్, అదేవిధంగా అది బెల్ట్ డ్రైవ్తో కనెక్ట్ చేయడం అయితే జరిగింది రేర్ వీల్కి. అదేవిధంగా లోపల బూట్ స్పేస్ ఎంత ఉంటుంది, ఎలా తయారు చేశారని చెప్పి క్లియర్గా డిస్ప్లే అయితే ఇవ్వడం అయితే జరిగింది అనమాట. అండ్ ఫుట్ బోర్డ్ దగ్గర మనకైతే బ్యాటరీ అయితే ప్లేస్ చేయడం జరిగింది. అండ్ దీని మోటార్ విషయానికి వస్తే కనుక ఇది మనకి వచ్చేసరికి మనకి పిఎంఎస్ మోటార్ అయితే ఇవ్వడం జరిగింది. చూసుకుంటే పిఎంఎస్ మోటార్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇది బ్యాటరీ సబ్మర్జ్ అయ్యి వాటర్లో సబ్మర్జ్ అయ్యి చూపించడం అయితే జరిగింది అనమాట. ఇది IP67 రేటింగ్తో ఉంది అని చెప్పడానికి అయితే చెప్పారు. అదేవిధంగా దీని బ్యాటరీ కెపాసిటీ వచ్చేసరికి 2.9 kWh లిథియం అయాన్ బ్యాటరీ యూస్ చేయడం జరిగింది. అదేవిధంగా 3 years అన్కండిషనల్ వారంటీ అయితే ఇవ్వడం జరిగింది. సో మొత్తం కంప్లీట్గా లుక్ చూసుకుంటే కనుక మనకి ఏథర్ 450X లుక్ అయితే ఇలా అయితే ఉంటుంది. మొత్తం కంప్లీట్ అసెంబ్లీ అయిన తర్వాత చాలా బాగుందని చెప్పుకోవచ్చు. సో ఇక్కడ చూసుకుంటే కనుక మనకి రేర్ వీల్ సైడ్ చూసుకుంటే కనుక మనకి డిస్క్ బ్రేక్ ఇవ్వడం అయితే జరిగింది. అండ్ అదేవిధంగా ట్యూబ్లెస్ టైర్ ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ చూసుకుంటే కనుక మనకి ఫుట్ రెస్ట్ ఇవ్వడం జరిగింది. కింద చూసుకుంటే మనకి బ్యాటరీ కంపార్ట్మెంట్ అంతా ఫుట్ బోర్డ్ దగ్గర ఉంటుంది. అండ్ ఫ్రంట్కి వచ్చేసరికి మనకి టెలిస్కోపిక్ సస్పెన్షన్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మనకి హెడ్ ల్యాంప్స్ అయితే ఇక్కడ కనబడుతున్నాయి. కంప్లీట్ LED హెడ్ ల్యాంప్స్ అనమాట. సో అదేవిధంగా ఇక్కడ కింద చూసుకుంటే ఫ్రంట్ కూడా మనకైతే డిస్క్ బ్రేక్ అయితే ఇవ్వడం జరిగింది. అది సైడ్ స్టాండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, అండ్ ఫుట్ రెస్ట్. అండ్ ఇక్కడ చూసుకుంటే కనుక మనకి రేర్ సైడ్ చూసుకుంటే కనుక మనకి శారీ గార్డ్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మనకి మోనో సస్పెన్షన్తో వస్తుంది. అదేవిధంగా మనకి రేర్ సైడ్ చూసుకుంటే కనుక మనకి ఏథర్ లోగో మధ్యలో వచ్చి మనకి టెయిల్ లైట్ అనేది వెనకాల ఇవ్వడం అయితే జరిగింది అనమాట. ఇది మనకి కంప్లీట్గా ఓవర్ వ్యూ. అండ్ హ్యాండిల్ కూడా ఇవ్వడం అయితే జరిగింది రేర్ సైడ్. అండ్ కంఫర్టబుల్ సీటింగ్ అయితే ఉందన్నమాట. అండ్ బూట్ స్పేస్ చూసుకుంటే కనుక మనకి ఇది 22 లీటర్స్ బూట్ స్పేస్ అయితే కంప్లీట్గా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే కనుక మనకి LED లైట్ స్ట్రిప్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట, నైట్ టైం కనబడడానికి. అదేవిధంగా సైడ్ పాకెట్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో మీరు ఏదైనా ఫోన్స్ కానీ ఏదైనా పెట్టుకోవడానికి అయితే సైడ్ పాకెట్స్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట. ఇక్కడ మనం చూసుకుంటే కనుక మనం ఒక ఫుల్ ఫేస్ హెల్మెట్ అయితే పెట్టి చూద్దాం, కంప్లీట్గా సరిపోతుందో లేదో మనం ఒకసారి చెక్ చేద్దాం. మనకైతే ఫుల్ ఫేస్ హెల్మెట్ అయితే పర్ఫెక్ట్గా ఫిట్ అవుతుంది, ఏ ప్రాబ్లం లేకుండా. అదేవిధంగా చూసుకుంటే కనుక మనకి ఇన్స్ట్రుమెంట్ ప్యానల్ దగ్గరికి వచ్చేసరికి మనకైతే 7-inch LCD డిస్ప్లే అయితే ఇవ్వడం జరిగింది. ఎప్పుడైతే టర్న్ ఆన్ చేస్తున్నామో మనకి డిస్ప్లే అయితే ఈ విధంగా కనబడుతుంది. సో ఇక్కడ చూసుకుంటే కనుక పైన చూసుకుంటే కనుక మనకి బైక్స్లో ఇచ్చినట్టుగా ఒక కిల్ స్విచ్ అయితే ఇచ్చారు. ఎప్పుడైతే మనం మోటార్ ఆన్ చేయాలో అప్పుడు కిల్ స్విచ్ అయితే ఆన్ చేసుకోవాలి. అప్పుడు మోటార్ ఆఫ్ అని చూపిస్తుంది, అప్పుడు మీరు రేస్ చేస్తే వెళ్తుంది అనమాట. ఇక్కడ మనకి సైడ్ స్విచ్ అయితే ఇవ్వడం జరిగింది. మనకి కావాల్సిన మోడ్ సెలెక్ట్ చేసుకుని ఎకో మోడ్, రైడ్ మోడ్, స్పోర్ట్స్ మోడ్, వ్రాప్ మోడ్ అని సెలెక్ట్ చేసుకోవడానికి స్విచ్ అయితే ఇవ్వడం జరిగింది. లేదా టచ్ ప్యానల్తో కూడా వాడుకోవచ్చు. అదేవిధంగా లైట్ హై బీమ్, లో బీమ్ సెట్ చేసుకోవడానికి మనకైతే ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూసుకుంటే కనుక మనకి లైట్ అయితే ఈ విధంగా LED లైట్స్ అయితే ఈ విధంగా వెలుగుతాయి అనమాట. సో ఇక్కడ ఇన్స్ట్రుమెంటేషన్ ప్యానల్లో చూసుకుంటే ఫస్ట్ మనకి జనరల్ అని కనబడుతుంది. అందులో మనకి యూజర్ డేటా అంతా కనబడుతుంది అనమాట. అదేవిధంగా నెక్స్ట్ సెట్టింగ్స్లోకి వెళ్తే మనకి బ్రైట్నెస్ అవి అడ్జస్ట్ చేసుకోవడానికి ఉంటుంది. అదేవిధంగా లైట్ అండ్ డార్క్ మోడ్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో అదేవిధంగా మిగతా చూసుకుంటే కనుక ఆప్షన్స్ చూసుకుంటే కనుక మనకి టర్న్ ఆఫ్ ఇండికేటర్స్ సౌండ్ ఆన్ అవ్వాలి, ఆఫ్ అవ్వాలి. అదేవిధంగా పార్క్ అసిస్టెంట్ ఆన్ అవ్వాలా, సౌండ్ ఆన్ అవ్వాలి, ఆఫ్ అవ్వాలని ఉంటుంది. అదేవిధంగా ఆటో ఇండికేటర్ ఉంటుంది. అదేవిధంగా గైడ్ మీ హోమ్ లైట్ అని చెప్పేసి ఎప్పుడైనా మీరు స్కూటర్ పార్క్ చేసినప్పుడు ఒక 2 minutes లైట్ అయితే వెలుగుతుంది అనమాట మీరు పాత్ వరకు వెళ్ళడానికి. అదేవిధంగా ఇన్కాంగిటో మోడ్ కూడా ఉంది. మనకి రైడ్ స్టాటిస్టిక్స్ ఎవరికి
తెలుసుకోకుండా ఉండడానికి. అదేవిధంగా బ్లూటూత్ కనెక్టివిటీ అయితే ఉంది. సో ఇన్కమింగ్ కాల్స్ అదేవిధంగా మ్యూజిక్ కంట్రోల్ చేసుకోవడానికి బ్లూటూత్ కనెక్టివిటీ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ డాక్యుమెంట్స్ ఎప్పుడే కూడా అప్లోడ్ చేసుకోవచ్చు అనమాట. మీరు ఏదైతే యాప్ యూస్ చేసి మీ డాక్యుమెంట్స్ కూడా అప్లోడ్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ మనకి షట్ డౌన్ ఉంటుంది. జనరల్గా ఎప్పుడైనా సరే మీరు లాంగ్గా ఒక 10 డేస్ బైక్ వాడకుండా ఉండాలంటే షట్ డౌన్ అయితే చేసుకోవాలన్నమాట. ఇక్కడ చూసుకుంటే మన ఇన్స్ట్రుమెంటేషన్ ప్యానెల్లో మనకి పర్సంటేజ్ చూపిస్తుంది, అదేవిధంగా రేంజ్ చూపిస్తుంది, అదేవిధంగా పార్క్ అసిస్టెన్స్ అని చెప్పి చూపిస్తుంది అనమాట. ఈ స్లైడ్ చేస్తే మనకి రివర్స్లో వెళ్ళడానికి మనకైతే రివర్స్ గేర్ లాంటిది అనమాట పార్క్ అసిస్టెంట్. ఈ విధంగా మనకి చాలా ఫీచర్స్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ కార్నర్లో చూసుకుంటే కనుక మనకి జీపీఎస్ నావిగేషన్ అయితే ఇవ్వడం జరిగింది. మనకి ఇందులో ఈసిమ్ అయితే ఉంటుంది. సో ఇది మనకి సబ్స్క్రిప్షన్ ప్లాన్ మనం యాక్టివేట్ చేసుకుంటే కనుక మనకి చక్కగా మనకైతే జీపీఎస్ కూడా నావిగేషన్ చేసుకోవడానికి మనకి ఇందులో ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట. ఇందులో మనకి చాలా ఇలాంటి మంచి మంచి ఫీచర్స్ అయితే మనకి ఇందులో అయితే ఇవ్వడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను వ్రాప్ మోడ్లో అయితే పెట్టాను. ఇప్పుడు నేను ఒకసారి టెస్ట్ రైడ్కి అయితే వెళ్తాను. సో పికప్ చూసుకుంటే మాత్రం అదిరిపోయింది ఫ్రెండ్స్. ఇమ్మీడియట్గా మనకైతే రెస్పాన్స్ అయితే వస్తుంది. ఇక్కడ చూసుకుంటే కనుక 3 సెకండ్స్లో మనకైతే 60 ఈజీగా రీచ్ అయిపోయింది. అండ్ అదేవిధంగా చూసుకుంటే కనుక మనకి స్పీడ్ అనేది కంటిన్యూస్గా ఇంక్రీజ్ అవుతుంది. టాప్ స్పీడ్ 90 వరకు అయితే ఈజీగా సునాయాసంగా అయితే అందుకుంటుంది అనమాట. నేను ఇప్పుడు స్లోప్లో వెళ్తున్నాను బ్రిడ్జ్లో, బట్ అయినా సరే 90 అనేది ఈజీగా టచ్ అయిందనమాట. వ్రాప్ మోడ్ అయితే చాలా బాగుంది, నాకైతే చాలా నచ్చింది అనమాట. టాప్ స్పీడ్ ఈజీగా మనకైతే టచ్ అవుతుంది, 90+ టచ్ అవుతుంది అనమాట. సో ఇది మనకి చాలా బాగుందని చెప్పుకోవచ్చు. రైడింగ్ మోడ్ వ్రాప్ మోడ్ అనేది స్పోర్ట్స్ మోడ్ చాలా బాగా నచ్చింది అనమాట నాకు ఈ స్కూటర్లో. అండ్ మంచి స్పీడ్ అయితే వెళ్తుంది. అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ ప్యానల్ కూడా ఎండ్లో క్లియర్గా అయితే కనబడుతుంది అనమాట. సో ఇప్పుడు వచ్చేసరికి నేనైతే స్పోర్ట్స్ మోడ్కి మారాను. ఇక్కడ స్పోర్ట్స్ మోడ్ వచ్చేసరికి మనకైతే మ్యాక్సిమం స్పీడ్ వచ్చేసరికి 75 to 80 కష్టం, కానీ 70 to 75 స్పీడ్ అయితే మెయింటైన్ అవుతుంది మనకి స్పోర్ట్స్ మోడ్లో అయితే. సో ఇది బాగుంది పికప్. నాకు వ్రాప్ మోడ్ అండ్ స్పోర్ట్స్ మోడ్ అయితే రెండు బాగున్నాయి. ఇప్పుడు నేను రైడ్ మోడ్ అయితే పెట్టాను. ఇప్పుడు రైడ్ మోడ్లో చూసుకుంటే కనుక మనం హార్డ్లీ 65 ఆ రేంజ్ అయితే వెళ్తుంది, 65 to 70. స్లోప్ ఉంటే కనుక మనకి 70 వరకు వెళ్తుంది, లేకపోతే 65 వరకు వెళ్తుంది అనమాట. మనకైతే రైడ్ మోడ్ వచ్చేసరికి మ్యాక్సిమం 60-65 వరకు వెళ్తుంది. నార్మల్ 125cc స్కూటర్ ఎంత స్పీడ్లో వెళ్తుందో అంత పికప్ ఉంటుందో అంతకన్నా ఎక్కువ పికప్ అయితే మనకి ఏథర్ 450X అయితే బాగుంది. అండ్ నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ నార్మల్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఇంత పవర్ని అయితే ఎక్స్పెక్ట్ చేయాలి. ఇప్పుడైతే నేను రైడ్ మోడ్లో అయితే ఉన్నాను. సో ఇప్పుడు నేను బ్రేకింగ్ రెస్పాన్స్ ఒకసారి చూద్దాం. ఒకసారి బ్రేక్ అయితే వేసి చూద్దాం దీని బ్రేకింగ్ ఎలా ఉందో. సో బ్రేక్ ఇలా నొక్కగానే ఇన్స్టెంట్గా బ్రేక్ అయితే అవుతుంది. చాలా బాగుంది బ్రేకింగ్ అయితే, నాకైతే చాలా బాగా నచ్చింది. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇప్పుడు ఎకో మోడ్లో వెళ్దాం. ఎకో మోడ్లో ఎంత స్పీడ్ వెళ్తుంది, ఎంత రేంజ్ వస్తుందో ఒకసారి మనం చూద్దాం. సో ఇప్పుడు ఎకో మోడ్ చూసుకున్నా సరే మనకి పికప్లో తేడా ఉందన్నమాట. జస్ట్ రైడ్ మోడ్కి, ఎకో మోడ్కి, వ్రాప్ మోడ్కి, స్పోర్ట్స్ మోడ్కి అన్నిటికి పికప్లో తేడా ఉంది. ఎకో మోడ్ అండ్ రైడ్ మోడ్ ఇంచుమించు ఒకేలా పికప్ ఉంది. వ్రాప్ అండ్ స్పోర్ట్స్ మోడ్ అల్టిమేట్ పికప్ అనమాట, ఇమీడియట్ పికప్ వస్తుంది. ఇందులో మ్యాక్సిమం మనకి 50 to 55. సో మనకైతే ఎకో మోడ్ కానీ రైడ్ మోడ్ కానీ సిటీలోస్ అయితే సరిపోతుంది. అండ్ దీంతోపాటు మనకైతే పోర్టబుల్ ఛార్జర్ కానీ లేకపోతే డాట్ ఛార్జర్ కానీ రెండిట్లో ఏదో ఒకటి అవైలబుల్ అయితే చేసుకోవచ్చు. సో పోర్టబుల్ ఛార్జర్ వచ్చేసరికి మనకు కాంపాటబుల్గా ఉంటుంది, ఎక్కడైనా పట్టుకెళ్ళిపోవచ్చు. లేదా డాట్ ఛార్జర్ మీరు ఆఫ్ చేసుకుంటే కనుక అపార్ట్మెంట్లో ఉంటే కనుక డాట్ ఛార్జర్ ఆఫ్ చేసుకోండి. ఇదైతే ఫిక్స్డ్గా ఒక గోడకి పెట్టేసి ఉంటుంది, అక్కడ మీరు ఛార్జింగ్ అయితే పెట్టుకోవాలి. రెండు ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేయవు. సో ఎవరైతే ఏథర్ 450X తీసుకున్నారో వాళ్ళకైతే కాంప్లిమెంటరీగా ఒక హెల్మెట్ అయితే ఫ్రీగా ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. సో ఇది మనకి కంప్లీట్ రివ్యూ ఏథర్ 450Xకి అయితే. నాకైతే పర్సనల్గా ఈ మింట్ గ్రీన్ కలర్ అయితే నచ్చింది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే కనుక ఒక లైక్ బటన్ కొట్టండి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే కనుక నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ దిస్ వీడియో అండ్ దిస్ ఇస్ చంద్ర సైనింగ్ ఆఫ్.